హాయ్ హలో నమస్తే. జస్టిస్ ఉజ్జల్ బయాన్ గారు ఒక కామెంట్ చేసి సెన్సేషనల్ తరగలేపాడు. సెన్సేషనల్ తరగ కాదు ఈ మాట చాలామంది నెటిజన్లు, చాలామంది వ్యక్తులు, మాలాంటి యూట్యూబర్స్ మేము చాలాసార్లు మాట్లాడాం. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. డైరెక్ట్గా అపోజిషన్ ఇండియా బ్లాక్ వాళ్ళు అయితే డైరెక్ట్గా చెప్పారు, న్యాయ వ్యవస్థలోకి ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తుల్ని జడ్జిలుగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా అపోజిషన్ నాయకుడు చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఈ జస్టిస్ బయాన్ గారు ఒక కామెంట్ చేశాడు. నేను అందరు షాక్ తిన్నారు. దాని మీద బాగా చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జి, ఈ ఆనరబుల్ జడ్జి ఉజ్జల్ బయాన్ గారు ఏమన్నారంటే, ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఈ మాట అన్నారు, లాస్ట్ 3 కొలోకియం రిజల్యూషన్స్ గేవ్ నో రీజన్స్ ఫర్ రికమెండింగ్ జడ్జెస్. గత 3 సార్లు జరిగినటువంటి ఈ కొలోకియం, వాళ్ళు ఏంది కొలోకియం అండ్ జడ్జెస్ అంటే, రెజల్యూషన్స్ అంటే ఎవరిని జడ్జిగా పెట్టాలి, ఎవరిని జడ్జిలుగా ప్రమోట్ చేయాలని చెప్పి ఈ కొలోకియం వాళ్ళు డిసైడ్ చేస్తారు, రికమెండ్ చేస్తారనమాట. వీళ్ళు రికమెండ్ చేశారు, ఇది వీళ్ళని జడ్జిలుగా పెట్టండి అని చెప్పి రికమెండ్ చేశారు. ఈ కొలోకియం గత 3 సార్లు చేసిన కొలోకియంకి ఎందుకు పెట్టారో కూడా తెలీదు. ఏ రీజన్ బట్టి ఇతన్ని మీరు ప్రమోట్ చేశారో కూడా తెలీదు, ఏ రీజన్ బట్టి అతన్ని ఆ జడ్జిగా పెట్టారో కూడా తెలీదు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఇతను ద లాస్ట్ 3 కొలోకియం రిజల్యూషన్స్ గేవ్ నో రీజన్స్ ఫర్ రికమెండింగ్ జడ్జెస్ అని ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు. ఇప్పుడు అందరికి డౌట్ వచ్చేసింది, అసలు ఈ జడ్జిలకి ఎలా అయ్యారు. మేము అందుకే నేను చాలాసార్లు చెప్పాను గతంలో, ద రికమెండేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద రిజర్వేషన్ సిస్టమ్. Recommendation is more dangerous than reservation system. Reservation at least will have some limited knowledge, limited cutout. Competition within the scheduled caste, competition within the backward community, competition within the scheduled tribes, competition within the general category. At least reservations will have some competition. ఈ రికమెండేషన్ కాంపిటీషన్ ఉంటుంది, ఏముండదు. టక్కున మనోడే వేసేయండి, జడ్జిగా ప్రమోట్ చేసేయండి అని చెప్పేసి వేసేయడమోనని ఇతని యొక్క బయాన్ గారి యొక్క ఆరోపణ అయ్యి ఉండవచ్చు. దట్ మైట్ బి హిస్ ఇంటెన్షన్, దట్ వై ఈ సెడ్ దట్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ రికమెండేషన్ ఆఫ్ ది జడ్జెస్ ఫర్ లాస్ట్ 3 కొలోకియం అని ఇది బయాన్ గారు చేస్తుంది. అది ఓకే. దెర్ ఇస్ ఎ స్టెప్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ట్రాన్స్పరెన్సీ అనే పదం వాడాడు. ట్రాన్స్పరెన్సీ అనేది ముందుకు వెళ్ళాలి. గత 3 సార్ల నుంచి ఎందుకు పెట్టారో, ఎందుకు ప్రమోట్ చేశారో కూడా తెలియదు. ట్రాన్స్పరెన్సీ బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది, మొత్తం న్యాయ వ్యవస్థ కూడా బ్యాక్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు జస్టిస్ విజయన్ గారు. ఓకే, ఆనరబుల్ జడ్జి ఫెంటాస్టిక్ ధైర్యం చేశాడు. ఎవరికి ధైర్యం చాలట్లేదు మాట్లాడడానికి, ఆయన ధైర్యం చేసి మాట్లాడాడు. రైట్ టు నో, సిటిజన్స్ హ్యావ్ రైట్ టు నో వై జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ అండ్ హూ ఇస్ బీయింగ్ ఎలివేటెడ్. ఆయన ఏమంటాడు, ఈ జడ్జిని ఎందుకు మీరు పెట్టారు, అతనుకున్న క్రెడెన్షియల్ ఏంటి, అతనుకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది మీరు ప్రజలకు చెప్పండి అని ఇతను చాలా షాకింగ్ కామెంట్ చేశాడు, సెన్సేషన్ కామెంట్ చేశాడు. నాట్ గివింగ్ రీజన్స్ కెన్ అన్ఫెయిర్లీ డెనీ డిజర్వింగ్ జడ్జెస్ రికగ్నిషన్ వైల్ ఆల్సో క్రియేటింగ్ రూమ్ ఫర్ అన్డిజరబుల్ క్యాండిడేట్స్ టు బి అపాయింటెడ్. ఒక వ్యక్తిని అపాయింట్ చేసినప్పుడు ఈ క్రెడెన్షియల్ వల్ల, ఈ క్వాలిఫికేషన్స్ వల్ల మేము అతన్ని జడ్జిగా అపాయింట్ చేస్తున్నామని మీరు రీజన్ ఇవ్వకపోతే డిజర్వ్డ్ క్యాండిడేట్కి అన్యాయం జరిగిద్దని చెప్పి ప్రజలు అనుకుంటూ తప్పే ఉంది. మీరు ఎవరికి ఎందుకు ఈ జడ్జిలకు అపాయింట్మెంట్ చేశారు, ఈ వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్ అంటే, క్యారెక్టరిస్టిక్స్ అంటే అని ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇదే కదా గతంలో రాహుల్ గాంధీ చాలా చెప్తున్నాడు కదా, అతను జడ్జిలను ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళ యొక్క ఐడియాలజీకి అనుకూలంగా తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పారు కదా. సో వై డిడ్ బికమ్ కాంట్రవర్షియల్? ఇది కాంట్రవర్షియల్ ఎందుకైందంటే, సో ఈ జస్టిస్ బయాన్ ఓన్లీ అన్కాన్స్టిట్యూషనల్ రిమార్క్ చేయడంతో జడ్జిల మీద చేయడంతో ప్రాబ్లం వచ్చింది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏమని, ప్రజల్ని చీమలు దోమలు అనే వాళ్ళని జడ్జిలుగా పెడుతున్నారని ఒక పెద్ద కామెంట్ చేశాడు. మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలు మాత్రమే మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు టాక్ ఓన్లీ ది కంటెంట్ ఇన్ ద కేసు. మిగతా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏయో కామెంట్లు చేస్తున్నారు, దోమలు చీమలు అంటున్నారు. బహుశా ఆయన ఏమన్నా చీఫ్ జస్టిస్ని టార్గెట్ చేశాడేమో, నాకైతే తెలియదు. బట్ ఐ డోంట్ నో వై. ఎందుకంటే కాక్రోచ్లు అన్నాడని కదా ఇంత పెద్ద గొడవ అయింది. చీఫ్ జస్టిస్ సిజిఐ, ఆనరబుల్ సిజిఐ సూర్యకాంత్ గారి సెట్ కాక్రోచెస్ అంటే దెన్ ఇట్ బికేమ్ ఏ బిగ్ కాక్రోచ్ మూవ్మెంట్. సో చీమలు దోమలు అంటున్నారు ప్రజల్ని అని ఒక కామెంట్ చేశాడు. బట్ ఆయన టార్గెట్ ఎవరు అనేది వీ డోంట్ నో హూమ్ ఈజ్ టార్గెటింగ్, బట్ ఈ సైడ్ ఆయన కొన్ని డిమాండ్లు చేశాడు బయాన్ గారు. ఏమని,
కొలీజియం డెసిషన్ అనేది రీజన్స్తో పాటు నువ్వు ఇంక్లూడ్ చేయాలి. ఈ వ్యక్తిని మేము జడ్జిగా పెడుతున్నామంటే రీజన్ ఏంటి, ఇన్ని కేసులు చేశాడు, తన ఎక్స్పీరియన్స్ ఎంత, ఇది ఆనెస్టీ ఎంత, వెనక ఎలాంటి కరప్షన్ ఛార్జెస్ లేవు, సో ఎందుకని జడ్జిగా పెడుతున్నాం. ఇట్లాంటి రీజన్స్ లేకుండా నువ్వు అపాయింట్మెంట్ చేయకూడదు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్ షుడ్ నాట్ బి మోర్ ట్రాన్స్పరెంట్, షుడ్ బి మోర్ ట్రాన్స్పరెంట్. మీరు ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని అంటే మీకు నచ్చినట్టు పెట్టుకుంటారు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అలా కుదరదు, అందరిని కూడా ట్రాన్స్పరెంట్గా మీరు పెట్టాలని ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తారు. పబ్లిక్ డిబేట్ అండ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ఈజ్ హెల్దీ. ఈ ఎంతవరకు కూడా అక్కడ కరప్షన్ జరుగుతుంది, ఇక్కడ కరప్షన్ జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్తారు కానీ జడ్జిల మీద ఎవరు మాట్లాడరు. ఎందుకంటే జడ్జిల మీద మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వస్తుంది, వాళ్ళు నోటీసులు పంపిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే జడ్జిల మీద కామెంట్లు చేయడానికి కొద్దిగా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఏదో ఒక నోటీస్ పంపిస్తారు. ఇంకా దట్ బికమ్స్ ఎ క్రైమ్. అందుకని జడ్జిల జోలికి అవ్వాలి. కానీ ఇతను ఏమంటే జడ్జిల గురించి కూడా మన పబ్లిక్లో డిస్కస్ చేయాల్సిందే. దట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ హెల్దీ అట్మాస్ఫియర్ అని ఒక మాట అన్నాడు. ఓకే, జ్యుడిషియల్ అపాయింట్మెంట్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ స్ట్రెంగ్థెన్స్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియరీ. ఇలా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్లో వాళ్ళని కూడా మీరు మాట్లాడితే పబ్లిక్లో నమ్మకం వచ్చేస్తుంది జ్యుడిషియల్ వ్యవస్థ మీద అనేది. సరే, వండర్ఫుల్ కామెంట్ చేశాడు. మీకు మన గతంలో ఇంకొక ఆయన కూడా మాధవ్ జయ జమ్దార్, ఈ మాధవ్ జయ జమ్దార్ గారు కూడా ఈయన గతంలో ఈ స్టేట్మెంట్ చేశాడు. మీరేమైనా ప్రజలు ఏమన్నా ప్రభుత్వానికి బానిసలు అనుకుంటున్నారా అన్నాడు. ఆల్ సిటిజన్స్ బీయింగ్ మేడ్ స్లేవ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు మీ గవర్నమెంట్కి బానిసలు అనుకుంటున్నారా మీరు అని స్టేట్మెంట్ చేశాడు జస్టిస్ జే జమ్దార్, బాంబే హైకోర్టులో. ఈ జడ్జిలు మాట్లాడుతున్నారు ఎందుకు? దే ఆర్ ఓపెనింగ్ దేర్ మౌత్. వాళ్ళు కూడా ఏంటంటే తిరుగుబాటు వచ్చేసిన జడ్జిల్లో కూడా ఒకటైతే మనకు అర్థమైంది. వై కాంట్ సిటిజన్స్ ప్రొటెస్ట్ అగైన్స్ ది గవర్నమెంట్ డెసిషన్స్. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిటిజన్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేయకూడదు? క్రిమినల్ కేసెస్ ఎందుకు పెట్టకూడదు? సో స్లోగన్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఎందుకు స్లోగన్స్ ఇవ్వకూడదు? ఎందుకు మీరు అరెస్ట్ చేశారని ఒక కేసులో జస్టిస్ జే జమ్దార్ గారు చెప్పారు అది. ఓకే, సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ 19(1)(a) అనేది ఉంది కదా, దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదని. సో మంచి జమ్దార్ గారు ఒక మంచి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు బుయాన్ గారు స్టేట్మెంట్ చేశారు. గతంలో చాలామంది చేశారు, ఏయో స్టేట్మెంట్లు చేశారు. ఓకే, చాలా ఉన్నారు. కురియన్ జోసెఫ్ గారు ఏదో చేసి జ్యుడిషియల్ రిమైన్ అకౌంటబుల్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి ఈ వీళ్ళే. సో ఇంక చాలామంది ఉన్నారు, ఇవన్నీ చెప్పడం ఎందుకులే. అల్టిమేట్లీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ కనీసం న్యాయ వ్యవస్థనైనా సరే, న్యాయ వ్యవస్థ ఎవరికన్నా కష్టం వస్తే అధికారి దగ్గరికి పోతాడు, అధికారి పట్టించుకోకపోతే పోలీసు దగ్గరికి వెళ్తాడు, పోలీసు కూడా పట్టించుకోకపోతే కోర్టు దగ్గరికి వెళ్తాడు, కోర్టు కూడా పట్టించుకోకపోతే అక్కడ కూడా అన్యాయం జరుగుతుందంటే ఇంకెక్కడ పోవాలి? ఎక్కడ పోతాడు? వాడు క్రైమ్లోకి వెళ్తాడు, అన్యాయానికి గురైనాడు, క్రైమ్లోకి వెళ్తారు. క్రిమినల్స్ని తయారు చేస్తున్న వ్యవస్థ. ఎందుకు క్రిమినల్స్ని వ్యవస్థ తయారు చేస్తుందంటే ఫస్ట్ జస్టిస్ కోసం వాళ్ళ అమ్మ నాన్న అడుగుతాడు, నాకు అన్యాయం జరిగిందని. అమ్మ నాన్న వాళ్ళు సరైన సపోర్ట్ ఇవ్వకపోతే ఫ్రెండ్స్ని అంటేసుకొని కొడతానికి పోతాడు. ఫ్రెండ్స్ కూడా మేము రాంపోరా నీ సావు నువ్వు సావన్నారంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ కూడా నీ సావు నువ్వు సావరా అని పట్టించుకోకపోతే వాడికి లాస్ట్ ప్రయత్నం కోర్టులో వేస్తాడు. కోర్టులో కూడా కాదు, వాడే క్రైమ్ చేస్తాడు. ఓకే, వాడే క్రైమ్ చేసుకొని పగ తీర్చుకోవడానికి వాడు క్రిమినల్గా మారిపోతాడు. ఒక మంచోడిని క్రిమినల్గా మారుస్తూ ఈ వ్యవస్థ మొత్తం కూడా క్రిమినల్గా మార్చేది అనమాట మంచోడిని. సో కాబట్టి ఈ జడ్జిలు కనీసం అరే న్యాయం జరిగిద్ది అని ఒక పబ్లిక్ ట్రస్ట్లో ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా జడ్జిలు నిలబెట్టండి అనేది బహుశా ఇతని యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చేమో. దట్ మే బి ద జస్టిస్ బియాన్ యొక్క ది మెయిన్ ఇంటెన్షన్ మైట్ బి దాట్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.